తండ్రి, మీకు వందనాలు నాయన. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి మరొక దినము కొరకు స్తోత్రాలు తండ్రి. మా ప్రియ ప్రభు అయిన యేసువారు నాయన మా కొరకు ఈ లోకానికి వచ్చి చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నడయాడినటువంటి జీవితపు అడుగుల్లో ఉన్న ప్రతి అడుగు వెనక ఉన్న ఆంతర్యం ఏంటో మేము గమనించటానికి, నేర్చుకోవటానికి, ఆయన నడకల్లో ఉన్నటువంటి, మాటల్లో ఉన్నటువంటి, ప్రవర్తనలో ఉన్నటువంటి, ఆయన చేసిన ప్రతి పని వెనుక ఉన్నటువంటి సారాంశాన్ని మేము గమనించి, ఈ కడవరి దినాల్లో మా జీవితాలను ఎట్లాగానైనా విశ్వాసములో కట్టుకుంటూ స్థిరపరచబడటానికి నైనా ప్రభువు ముందుకెళ్ళేటువంటి భాగ్యాన్ని నీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈరోజు కూడా నీ యొక్క సన్నిధిలో ప్రభువు మీ విలువైన మాటలు మేము ధ్యానం చేసుకున్నట్టుగా నైనా మరి నిలబడిన నన్ను మరుగుపరిచి ప్రభువా నాకును, మాకును, మా అందరికీ, అలాగే యంత్రశబ్దం ద్వారా వింటున్నటువంటి నేను గ్రామస్తులకును నాయన మీరే సహాయం చేసి నడిపించమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మీకే అర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకోవటానికి దేవుడే మనకి తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క మరి ఏప్రిల్ నెలలో ముఖ్యంగా మన యొక్క క్రైస్తవ సాంప్రదాయంలో కొన్ని విలువైనటువంటి మరి మాటలు ధ్యానం చేసుకోవటం మనకి కనబడుతూ ఉంటుంది. అందులో భాగంగా మనము సాంప్రదాయం వెనుక ఉన్న సత్యం ఏంటో గమనిద్దాం రండి అని గత వారం మనము వాక్యాన్ని మనం ప్రారంభించుకున్నాం. క్రైస్తవ జీవితంలో కొన్ని సాంప్రదాయాలు మనకు కనబడుతున్నాయి. ఆ సాంప్రదాయాల వెనుక ఉన్నటువంటి మరి సత్యాన్ని అనుసరిద్దామా, లేక సాంప్రదాయంతోనే సరిపెట్టుకుందామా? సాంప్రదాయముతో సరిపెట్టుకుని సత్యాన్ని అనుసరించకపోతే మరి అది మన భక్తి నిరుపయోగం అవుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ కొన్ని ప్రారంభ విషయాలుగా గత వారం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. వాటి గురించి మనం ఆలోచన చేస్తూ ఈరోజు కూడా ముందుకు వెళ్ళబోతున్నాం. ముఖ్యంగా ఆ సాంప్రదాయం ఏంటి అంటే పామ్ సండే, అందులో ఒకటి మట్టల ఆదివారం. దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఆ సాంప్రదాయం వెనుక ఉన్నటువంటి సత్యం ఏంటి, సారాంశం ఏంటి, దాని గురించి మనం తప్పనిసరిగా మనం తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. ఎందుకంటే చాలామంది సాంప్రదాయాలు మాత్రమే పాటించేవారు ఉన్నారు, సత్యం తెలియకోకుండా పాటించేవారు కొందరైతే, సత్యాన్ని మరి పక్కన పెట్టి పాటించేవారు మరికొందరు, అంటే తెలిసినా కూడా. కాబట్టి కొందరైతే అసలు దాన్ని పట్టించుకోరు. ప్రియులరా, పాత నిబంధన గ్రంథకాలంలో మరి ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏదైనా ఒక పండుగ కానీ ఏదైనా ఒక సాంప్రదాయాన్ని కానీ అనుమతించినప్పుడు కొన్ని విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు నేటి క్రైస్తవ సంఘానికి ఆత్మీయ రూపంగా దేవుని యొక్క సంఘముగా సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటారు. పాత నిబంధనలో దేవుని సంఘముగా ఇశ్రాయేలు ప్రజలు మనకు పిలువబడుతూ ఉంటుంటే ఒక నీడగా, ఛాయగా, నూతన నిబంధన చట్టంలోకి వచ్చేటానికి క్రీస్తు బిడ్డలుగా మనము మరి కనబడుతూ ఉన్నాం దేవుని సంఘముగా. ఆనాడు ఇశ్రాయేలు సంఘానికి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగలు ఇవ్వటం మనకు తెలుసు. అందులో పర్ణశాలల పండుగ, పస్కా పండుగ, గుడారాల పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ఇలాంటివి మనకు కనబడుతూ ఉంటాయి. మరి వాటిని ఎందుకు చేసుకోమన్నాడు అనేది మనం చాలాసార్లు మనం విన్నాం. ఒకనాడు ఐగుప్తు దాస్యంలో వారు మగ్గిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారిని విడుదలనిచ్చి మరి వారు కనాను యాత్రలో 40 సంవత్సరాలు మరి ప్రయాణం చేసి వారి చివరికి దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమికి చేరారు. చేరిన తర్వాత తరతరాలకి దేవుడు చేసిన కార్యాలు, ఆయన ప్రేమ, ఆయన శక్తి తన పిల్లలకు తెలియాలంటే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని వారికి దేవుడు ఇవ్వడం జరిగింది. అందులో మీరు ఈ పండుగలు చేయండి అయినా ఆ పండుగ, ఆ సాంప్రదాయం వెనుక ఉన్న సత్యాన్ని మాత్రం మీరు మవ్వద్దు. ఆ సాంప్రదాయం వెనుక ఉన్న సత్యం ఏంటో నీ పిల్లలకు తెలియచేయటం కోసమే ఈ యొక్క మీరు సాంప్రదాయాన్ని మీరు పాటించాలి అని
పాత నిబంధన గ్రంథంలో ఏ పండగను అనుమతించినా అవి మనకు కనబడుతుంటాయి. అవునా కదా? ఏమండి, పర్ణశాలల పండుగ అన్నారు. ఆ పర్ణశాలల పండుగ టైంలో వాళ్ళు ఏం చేసేవారు, వెంటనే ఆ టైం వచ్చేటప్పటికీ ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి పర్ణశాలలు వేసుకునేవారు. ఆ పర్ణశాలలు వేసుకున్నప్పుడు వారికి ఉన్న కుటుంబీకులు అందరితో కూడా కలిసి, పిల్లలందరూ కలిసి ఆ యొక్క చెట్లు లేకపోతే ఆ కొమ్మలు అవన్నీ తీసుకుని ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుని, ఏమండి అవన్నీ విడిచిపెట్టి అందులోకి వచ్చి ఉండాలి. వాళ్ళు కనాన దేశంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అవి పాటించడం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులరా, ఎందుకంటే ఎందుకు అవి పాటించారు అంటే, నాయన మన పిల్లలకి, వారి పిల్లలకి వీరు చెప్పాలి, ఇదిగో మేము 40 సంవత్సరాలు మా పితరులందరూ కూడా ఇలా వస్తున్న టైంలో దేవుడు మమ్మల్ని, మరి అప్పుడు ఇల్లు కట్టుకునేటువంటి ఛాన్స్ లేదు, శాశ్వత కాలం ఒక చోట ఉండలేం కదా, అరణ్యయాత్ర కదా, ఆ అరణ్యయాత్రలో ఉంటుండగా మేము పర్ణశాలలో మేము బ్రతకమనైనా, కానీ ఏ లోటు లేదు మాకు. ఈరోజు మనకి ఏసీ రూములు ఉన్నాయి, ఆ ఫ్యాన్లు ఉన్నాయి, కరెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో దేవుడు మాకు చాలా చక్కగా పోషించాడు, మా పోషకుడు ఆయన. మరి ఎంతమంది అంటే, ఇదిగో మరి ఒకరోజు మనం ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి, ఒక పూట భోజనం పెట్టడానికి ఒక 500 మందికి ఎన్నో వేల రూపాయలు ఖర్చు అవుతాయి కదా నాన్న. మరి ఆ రోజు 40 సంవత్సరాల పాటు మేము ఆ యొక్క యాత్రలో ఉంటుండగా దేవుడు ప్రతిరోజు కూడా మాకు ఆహారాన్ని ఇచ్చాడు ఆయన, మాకు ఏ లోటు లేదు. మరి ఎంత ఖర్చు అవుతుంది, మేము ఏమీ పండించుకోలేదు, దేవుడే సాక్షాత్తు మాకు కావలసినటువంటి ఆహారాన్ని, మన్నాను మాత్రమే కాదు, మాంసం కావాలితే మాంసాన్ని, పూరేళ్లను కూడా ఆయన రప్పించడం మాకు తెలిసినైనా, ఇది తరతరాలకు తెలియచేయబట్టడం కొరకు. ఇదిగో అంతేకాదు, మేము నడుస్తున్నప్పుడు పగలేమో మేఘస్తంభం చల్లటి వాతావరణం ఇచ్చాడు, రాత్రులందు అగ్నిస్తంభం. మరి క్రూరమృగాల వల్ల బాధ కానీ ఏదీ లేకోకుండా దేవుడు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడాడు. ఆ అరణ్యయాత్రలో ఉన్నంతసేపు కూడా మేము పర్ణశాలలు వేసుకుని అవి తీసుకుని మరలా ఇంకో చోటుకు వెళ్ళి మళ్ళీ పర్ణశాలలు వేసుకుని అలా మేము బ్రతుకుతూ వచ్చాము. కానీ దేవుడు మాకు ఏ లోటు చేయలేదు. మనం నమ్మిన దేవుడు అంతా గొప్ప దేవుడినైనా మనం పరవాసులము, మన యాత్రికులం, పరదేశులం అని వారి పిల్లలకు చెబుతూ దేవుడు మనకిచ్చేటువంటి ఆ కనాను ఎంత ఉన్నతమైనదో ఇదిగో మేము అనుభవిస్తున్నాం. దీనికంటే పరమ కనాను అనేటువంటి ఆ పరలోక రాజ్యానికి నడిపించడం కొరకు దేవుడు మనకి చట్టాన్ని ఇచ్చానైనా, ఈ చట్టంలో రాయబడిన వాటి ప్రకారంగా మనం బ్రతికితే మా పితరులకు ఈ కనాన దేశం ఇచ్చాడు, కానీ మీకు మాత్రం ఏమిస్తాడో తెలుసా? నిత్య జీవం కలిగినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తాడు ఈ కట్టడలో మీరు బ్రతికితే అని ఈ సందేశాన్ని తరతరాలకు చెప్పడం కొరకు. ఆ సాంప్రదాయాల వెనుక ఒక పర్ణశాలల పండుగే కాదు, వారు గుడారాల పండుగ, లేకపోతే పులియన్ రొట్టెల పండుగే కాదు, వారు తినేటువంటి క్రమం ఆ పస్కా పండుగే కాదు, వీటన్నిటి వెనుక ఆ సాంప్రదాయాల వెనుక ఉన్న సత్యం అనేది వారి పిల్లలకు తరతరాలకు అందించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఇశ్రాయేలు ప్రజలు వాటిని పాటించుకుంటూ వెళ్ళారు. మరి కొన్ని సందర్భాల్లో వాళ్ళు సాంప్రదాయాలకు పెద్దపీట వేశారు, కానీ సత్యాన్ని మాత్రం వాళ్ళు వదిలిపెట్టారు. అవి మనకు తెలుసు చరిత్రలో. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఆ విధంగా పాత నిబంధన గ్రంథకారంలో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం నూతన నిబంధన చట్టంలోకి వచ్చాం. నూతన నిబంధన చట్టంలోకి వచ్చేటప్పటికి దేవుడు ప్రత్యేకంగా చేయమన్న పండుగలు అంటే ఏమీ మనకు కనబడవు. కానీ పెద్దలు, మరి పండితులు, క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మన పూర్వీకులు, పెద్దలు కొన్ని భక్తిని, విశ్వాసాన్ని వృద్ధి చేయటం కొరకు, భక్తిలో మనల్ని నిలపడం కొరకు వారు ఏర్పాటు చేసినటువంటి కొన్ని సాంప్రదాయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అందులో ఈ యొక్క పామ్ సండే అనేది కూడా ఒకటి. దాని వెనక ఉన్న సత్యం ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే పురాతన కాలంలోనే సాంప్రదాయం వెనక సత్యాలు ఉన్నాయని, వాటిని పాటిస్తే నిత్యజీవమని దేవుడు చెప్పిన సందర్భాలు మనకు అనేక పాఠాల్లో మనం విన్నాం. కాబట్టి ఈ నూతన నిబంధన చట్టంలోకి వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయం వెనక ఉన్న సాంప్రదాయం గొప్పదైనప్పుడు, ఆ సాంప్రదాయం వెనక సత్యం అనేది దాగి ఉన్నప్పుడు, సత్యము గొప్పదా సాంప్రదాయం గొప్పదా అంటే దాని వెనక ఉన్న సత్యాన్ని పాటిస్తేనే మనకు బ్లెస్సింగ్ ఉంటుంది తప్ప కేవలం సాంప్రదాయంతోనే మనం ఆగిపోతే కనుక మనకు ఆశీర్వాదం కానే కాదు అని మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ గత వారం ఒక మరి సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క సందర్భం ఏంటి? మత్తయి సువార్త 21వ అధ్యాయం రాసుకుంటున్న వారు ఇవి 4 సువార్తల్లో కూడా మనకి కనబడుతూ ఉంటుంది. 1 నుంచి 11, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11, లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 44, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 15. ఈ 4
సువార్తల్లో కూడా మనకు ఒకటే సందర్భం కనబడుతుంది. అదే ఈ యొక్క పామ్ సండేని గురించినటువంటి విషయాలు అక్కడ మనకి కనబడుతుంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి మరి ఆయన యెరూషలేముకు వెళుతున్నటువంటి మరి టైం అది, చెట్టు చివరి ప్రయాణం అది. బేత్బేగ్ అనేటువంటి ఆ యొక్క పట్టణాల గుండా వెళుతున్నప్పుడు యెరూషలేములో ప్రవేశించబోయేటువంటి ముందుగా జరిగినటువంటి సందర్భమే మనం చదువుకున్నాం. ఒక్కసారి మరలా ఆ లూకాసు మత్తయి సువార్త 21వ అధ్యాయము ఒకసారి మరలా మనం చదువుకుందాం. యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గరకు ఉన్న బేత్బేగుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామములోనికి వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులకు చెప్పినటువంటి సందర్భం, వెళ్ళండి ఆ యొక్క పట్టణానికి, మరి గాడిద పిల్ల కనబడుతుందని తోలికి రండి. ఎవరైనా అడిగితే ఇది ఎవరికి కావాలని చెప్పమన్నారు అని కింద ఉంది. ఏమండి, ఇది ప్రభువునకు కావాలని చెప్పండి. ప్రభువు అంటే అర్థమేంటి అని చూసాం మనం. రాజు ఏమండి, ప్రభువు అంటే రాజు గారికి కావాలని చెప్పండి. ఎందుకు ఆ రాజు ఎవరు? చెబుతున్నటువంటి ఆయనే ఆ రాజు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ రాజు. ఏమండి అని చెప్పినప్పుడు వారు పోనిస్తారు. పోనిచ్చినప్పుడు వాటిని తీసుకురండి అని చెప్పినప్పుడు వాటిని తీసుకుని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దాని మీద కూర్చొని యెరూషలేములోనికి ప్రవేశించడం అనేది సందర్భం మనకి. అలా ప్రవేశించినప్పుడు ప్రియులరా, వారందరూ కూడా ప్రజలందరూ కూడా జయ గానాలు చేస్తూ వారు ఖర్జూరపు మట్టలు లేదా కొన్ని కొమ్మలు తీసుకుని, మరి ఆ యొక్క యోహాను సువార్తలో ఖర్జూరపు కొమ్మలని కనబడుతూ ఉంటుంది. మిగిలిన వాటిలో మరి మనకు ఆ పేర్లు కనపడగానే చెట్లు కొమ్మలని మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులరా, తీసుకుని కొంతమంది అయితే కొన్ని వస్త్రాలు తీసుకుని దారి పొడవునా కూడా వాటిని పరిచి చక్కగా యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్తూ దావీదు కుమారునికి జయము అని చెప్పి, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా అని చెప్పి వారు స్తుతిస్తూ ముందుకు తీసుకువెళ్ళటం అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకున్నాము అంటే, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళిపోయేటువంటి వెళ్ళే టైంలో ఎందుకు ఆయన గాడిద పిల్లని ఆయన ఎన్నుకున్నాడు? ఏమండి, ఎందుకు ఆయన గాడిదని? ఆయన రాజు అయినప్పుడు ఏం కావాలి ఆయనకి? ఆనాటి దినాల్లో గుర్రాలు అనేవి మనకు కనబడుతూ ఉండేవి కదా. ఎందుకు ఆయన గాడిదని ఆయన ఎన్నుకోవాల్సి వచ్చింది? ఏమంటే దానికి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అంతేకాకుండా వారు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు, లేకపోతే ఆ యొక్క చెట్ల కొమ్మలు పట్టుకుని వారు మరి పొగుడుతూ లేదా స్తుతిస్తూ వెళ్ళారు? దారిపోడు ఎందుకు బట్టలు పరిచారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని గత వారం మనం కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. ప్రియులారా, ఎందుకంటే సాంప్రదాయం వెనుకున్నటువంటి సత్యం ఏంటి? అది సాంప్రదాయం మాత్రమే కాదు, యూదుల యొక్క ఆచారాల్లో ఏమండి వారి పూర్వీకులైనటువంటి రాజులు ఎట్లాగ వాళ్ళు ఏమండి అభిషేకింపబడ్డారో వారికి తెలుసు. చరిత్ర కొంత వారి గ్రంథాల్లో ఉంది. అందులో ఒకటి మనం చూసినట్టున్నాం. ఎవరి గురించి చూసామా? చూడలేదా? రాజులు మొదటి గ్రంథంలో వ్రాయబడినటువంటి సందర్భం ఎవరి గురించి చూసాం మనము? సొలొమోను గారి గురించి జ్ఞాపకం చేసుకున్నామా లేదా? చేయలేదా? ఓకే, ఒకసారి మనం చూద్దాం. రాజుల యొక్క మొదటి గ్రంథంలో ప్రియులరా, మరి ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో మొదటి అధ్యాయము 32 వచనం చదివి ఆ తర్వాత 38కి వెళ్దాం. అప్పుడు రాజు అయినటువంటి దావీదు గారు యాజకుడైన పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చారు. అప్పుడు రాజుగారు అంటే దావీదు గారు ఏమన్నారంటే, నా కుమారుడైనటువంటి సొలొమోనుకు పట్టాభిషేకం చేయాలి, ఆ పట్టాభిషేకం చేయాలి, రాజుగా అభిషేకించాలి, కాబట్టి మీరు ఒక వాహనాన్ని తీసుకురండి అన్నాడు. ఏంటో వాహనం? అక్కడ గాడిద కనపడుతుంది కదా, కంచెర గాడిద. 38వ వచనం వచ్చేటప్పటికి యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయా సొలొమోను గారిని ఆ యొక్క కంచెర గాడిద మీద ఎక్కించి
ఆ, వాళ్ళందరూ కలిసి ఏమంటున్నారు అక్కడ, ఏం చేశారు అక్కడ, సొలొమోను గారిని పట్టాభిషేకం చేశారు. వారు బాకా ఊది జనులందరూ రాజైన సొలొమోను గారు చిరంజీవి అగునుగా అని చెప్పి పొగుడుతూ తీసుకెళ్ళడం కనబడుతుంది. అంటే మూలపురుషుడైనటువంటి దావీదు గారే తన కుమారుడికి రాజుగా పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఉపయోగించిన వాహనం ఏంటి? గాడిద. ఏమండి, దీనికి ప్రవచనం ఎక్కడ చూస్తాం మనము అంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. ఈ ప్రవచనానుసారంగా ఏమండి మనము పూర్వకాలం ముందే వాళ్ళ చరిత్రలో కొన్ని సూచనలు కనబడుతున్నాయని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఆ రోజు దావీదు గారు సొలొమోను గారిని ఆయన పట్టాభిషేక్తుడు చేశాడు. చేసేటువంటి క్రమంలో వారు ఉపయోగించుకున్నది ఏంటంటే గాడిదను మనం దేనికి గుర్తుగా మనం ఆలోచన చేస్తాం? సమాధానానికి గుర్తుగా. ఏమండి, వచ్చేటువంటి ఈరోజు మనము ఒక ప్రత్యేకంగా ఈ ప్రవచనాన్ని ముందు పెట్టుకుని ముందుకు వెళ్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూస్తూ ముందుకెళ్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జాగ్రత్తగా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ కలిగినవాడు, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వస్తున్నాడు. ఇది ప్రవచనం. ఏమంటే ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పబడిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారికి ఈ లోకానికి రాకముందే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో మీ కొరకు ఒక రాజును పంపించబోతున్నాను. ఆ రాజు ఎలా అంటారు ఆయనంటే నీతి కలిగిన వాడు, రక్షణ కలిగిన వాడు, ఇంకా దీనుడు. చూసారా, అలాంటి రాజును మీ మధ్యకి నేను పంపించబోతున్నాను. ఎందుకు ఈ ప్రవచనాన్ని అని చెబుతున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. పైగా చెబుతూ అంటున్నాడు ఉత్సహించుడి, సంతోషించుడి. ఎందుకంటే మీకు పంపించబోయే రాజును బట్టి మీ జీవితాల్లో ఏం రాబోతుంది? ఉత్సాహం రాబోతుంది, సంతోషం రాబోతుంది, సమాధానం రాబోతుంది. గత వారం మనం చూసాం సమాధానం గురించి. ఏమండి, కాబట్టి ఎందుకు నేను ఈ రాజు నేను పంపించబోతున్నాను అంటే ప్రియులరా, మీ జీవితాలు బాగుపడాలంటే నేను పంపించే ఈ రాజు వల్ల మాత్రమే మీ జీవితాలు బాగుపడతాయి. ఏమండి, వీళ్ళ చరిత్రలో మనం చూడగలిగితే కనుక వీళ్ళ యొక్క ఇశ్రాయేల్ యొక్క జీవిత చరిత్రలో ఎంతోమంది రాజులను వీళ్ళు చూశారు. యోధా రాజులు కొంతమంది, ఇశ్రాయేల్ రాజులు కొంతమంది చూశారు. వీళ్ళ పితరులు కూడా చూశారు. ఏమైనా రాజరిక వ్యవస్థకు పుట్టినిల్లుగా బైబిల్లో మనకి మెసొపొతేమియా ప్రాంతం కనపడుతుంది. మొట్టమొదటిగా మెసొపొతేమియా ప్రాంతంలో నిమ్రోద్ అనేటువంటి వ్యక్తే ఈ రాజకీయానికి ఆజ్యం పోసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది బైబిల్ చరిత్ర. నిమ్రోద్ అనేటువంటి వ్యక్తి మనకు ఆదికాండంలోనే కనబడుతూ ఉంటుంది. ప్రియులరా, అయితే ఆ నిమ్రోది కాలం మొదలుకొని వీరున్నటువంటి కాలం వరకు ఇప్పటి వరకు కూడా ప్రియ దేవుని పిల్లరా ఎంతోమంది రాజులు ఈ ప్రజల్ని పరిపాలించిన సంపూర్ణమైనటువంటి శాంతి, సమాధానము, నీతి, యథార్థత, సంక్షేమం అనేది ప్రజలు అనుభవించలేదు. ఎందుకంటే దేవుడు ఒక రాజు ఎలా ఉండాలో, రాజరికంలోకి వచ్చినటువంటి రాజు తన ప్రజలను పరిపాలించేటువంటి రాజు ఎట్లా ఉండాలో ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టం ఏంటో వీళ్ళకి తెలియకోకుండా వీళ్ళు బ్రతికేసినప్పుడు, ఆ చట్టాన్ని పాటించుకోకుండా బ్రతికినప్పుడు రాజులు ఆ రాజ్య పరిపాలన ఉన్నటువంటి ప్రజలకు సంతోషం ఉంటుందా? చెప్పండి. దేవుడు ఇచ్చినటువంటి ఆ రాజు అనేటువంటి పదవిని, దేవుడు ఇచ్చినటువంటి ఆ హోదాను వారు సక్రమంగా నెరవేర్చాలంటే పూర్వకాలం ముందు దేవుడు ఒక రాజు ఎలా ఉండాలో, రాజ్య పరిపాలన ఎలా చేయాలో కూడా దేవుడు చట్టాన్ని ఇచ్చాడు. మనకు రాజ్యాంగం ఎలాగైతే ఉందో నేడు ఆ రోజు దేవుడు ఇచ్చాడు. మీరు కనుక పాత నిబంధన గ్రంథ కాలం మీరు చదువుతుంటే ఒక సమూయేలు గ్రంథం కానివ్వండి, లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథాలు కానివ్వండి, ఒక రాజుని మీరు ఎన్నుకోవాలనుకుంటే కనుక ఎలాగ మీరు ఎన్నుకోవాలి, ఆ రాజు ఎలాంటి వాడై ఉండాలి, ఆ రాజు ఏం చేయాలి, ఆ రాజు తన యొక్క ప్రజల మధ్య సరైనటువంటి మరి న్యాయాన్ని తీర్చాలంటే కనుక ఏ పద్ధతిలో అనుభవించాలో కూడా చెప్పాడు ఆ రోజు. పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి అవన్నీ కూడా. ప్రియులరా, మరి అవేమీ తెలియకోకుండా వీళ్ళు పాటించుకోకుండా రాజ్య పరిపాలన కొనసాగిస్తే ఆ ప్రజలకు నిజంగా సంతోషం ఉంటుందా?
ఉండదు. న్యాయం జరుగుతుందా? జరగదు. ఎందుకు జరగదు? రాజుకే రాజ్య పరిపాలనా పద్ధతులు, దైవికమైనటువంటి ఆ యొక్క పరిపాలనా పద్ధతులు తెలియనప్పుడు, పాటించినప్పుడు, ఆ దైవిక రాజ్యాంగాన్ని పాటించినప్పుడు ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారు? అందుకే ప్రియులరా, యోధా రాజులు వచ్చి పరిపాలించిపోయారు, ఇశ్రాయేల్ రాజులు వచ్చి పరిపాలించిపోయారు. అందులో కొంతమంది భక్తులు కనపడతారు, రేరుగా అక్కడక్కడ. ఎక్కువ శాతం ఎవరు కనపడతారు? భక్తిహీనులు కనపడుతూ ఉంటారు. ఏమండి, ధర్మశాస్త్రము కలిగి ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటే అసలు ధర్మశాస్త్రమే లేని మిగిలిన రాజ్యాల పరిస్థితి ఎట్లా ఉంటుంది? దైవిక చట్టం తెలియనటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి ఏ రాజుల పరిపాలనలో కూడా మనిషికి సంపూర్ణమైన ఆనందం కానీ, సంతోషము కానీ, నీతి కానీ, యథార్థత కానీ వారికి లభించలేదు. కాబట్టి సియోను నివాసులారా, భవిష్యత్తులో మీకు నేను ఒక రాజుని నేను పంపించబోతున్నాను. ఆ రాజు ఎలాంటైనా నీతిపరుడు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు చూసినటువంటి రాజుల్లో ఏం కనబడదు? స్వనీతి కనబడుతుంది కానీ నీతి మాత్రం కనబడదు. ఈయనలో మాత్రం నీతి కనబడుతుంది. నీతిని ఆధారం చేసుకుని పరిపాలన చేస్తాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఈయన పరిపాలన చేయడు. ఈ నీతి కలిగిన రాజు స్వబుద్ధితో కాదు, ఈయన నీతికి రాజు, ఆయనే నీతి. అలాంటి రాజును మీకు పంపిస్తున్నాను. ఆయనే రక్షణ, ఆయన మాత్రమే రక్షకుడు. అలాంటి రాజును మీకు పంపిస్తున్నాను. ఆయనే సమాధానం, అలాంటి సమాధానానికి కర్త అయిన రాజుని పంపిస్తున్నాను. ప్రతి మనిషి జీవితంలో కావాల్సిందిదే. సంతోషం కావాలి, ఆనందం కావాలి, దుఃఖం ఉండకూడదు, హ్యాపీగా బ్రతకాలని ప్రతి మనిషి కోరుకుంటాడు కదా. అయితే ఏ రాజు వస్తే మీ హృదయాల్లోనికి, ఏ రాజు వస్తే మీరు హ్యాపీగా ఉంటారో ఆ రాజును మీకు నేను పంపించబోతున్నాను. కాబట్టి ఉత్సాహించండి, సంతోషించండి, ఆనందించండి చెప్పి కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకర్యా గ్రంథము ద్వారా, జకర్యా భక్తుడు ద్వారా దేవుడు ముందుగానే వ్రాయించిన ఆ మాట ఏమండి, ఎవరు మత్తయ్య గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు కానీ అదే ప్రవచనాన్ని ఎత్తు చూపిస్తూ రాశారు. చూడండి, మనకి ఇందాక మీరు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాల్లో అదే ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో మరి ప్రవేశించబోతున్నప్పుడు వస్తున్న ఆయన ఎవరు అనుకుంటున్నారు? రాజు. ఏమండి, కాకపోతే ఇలా మైండ్ సెట్ ఎలాగుందో తెలుసు. అప్పటికే ఇప్పటికీ కూడా యేసు రాజుగా వస్తాడు, ఇప్పుడు మాత్రం రాజు కాదన్నట్టుగా ఉంది. ఆయన పుట్టినప్పుడే ఆయన గురించి ఏమి రాయబడి ఉంది? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే మాట మనకు కనపడుతుంది. రాజు. మరి రాజు అనగానే ఈ లోకంలో ఏం కనపడుతుంది? అబ్బా, కత్తి పట్టుకుని మీసాలు మెలితిప్పి తల మీద కిరీటం పెట్టి గుర్రం ఎక్కి వెనకాల వందల మంది ఫాలో అవుతూ ఉన్నట్టు అది కదా రాజరికం అంటే. రాజు అంటే అంతఃపురంలో కనపడాలి కదా. ఇదేంటి పశువుల శాలలో పరుండు పెట్టబడ్డాడు, ఈయన ఎలా అవుతాడు రాజు అనుకున్నారు ఆ రోజు కొందరు. ఈరోజు కూడా కొంతమంది ప్రశ్నించేటువంటి అమాయకులైనటువంటి సోదరులు అలాగే అనుకుంటున్నారు. అవునంటారా కాదంటారా? ఇది ప్రవచనం. మీరు ప్రపంచంలో చూస్తున్న రాజులు వేరు, ప్రపంచంలోకి వచ్చినటువంటి పరిపాలన చేయడానికి వచ్చిన రాజుల యొక్క పరిస్థితి వేరు. కానీ నేను పంపించబోయేటువంటి రాజు ఎలాంటైనా మీరు అనుకున్నట్లుగా మీరు చూస్తున్న ఇమేజ్ కాదు, మీరు చూస్తున్న అనుభవిస్తున్న ఇమేజ్లు కాదు. ఆ ఇమేజ్లు పక్కన పెట్టండి. మీరు అనుకుంటున్న ఆకారాలు కాదు, ఆ అనుకుంటున్న ఆకారాలను చూసే ఇంతకాలం మీరు మోసపోయారు. ఆ రాజుల పాలనలో మీకు న్యాయం అనేది జరగలేదు, రక్షణ అనేది రాలేదు, సమాధానం అనేది మీరు పొందుకోలేదు. నీతి అంటే ఏమైపోయింది? ఏమంటే దుర్నీతిగా మారిపోయింది. అందుకే నేను పంపించబోయేటువంటిది ఆయన రాజు అన్న సంగతి మీరు యాక్సెప్ట్ చేయాలి. ప్రియ దేవుని పిల్లరా, సాంప్రదాయం వెనుకున్నటువంటి సత్యాన్ని పాటించాలనుకుంటే కనుక మీరు తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభు వారిని నీ రాజుగా, నా రాజుగా మన హృదయాలలోనికి ఆహ్వానించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రాజు అంటే పరిపాలించేవాడు కదా. అంటే మన మీద అధికారం ఎవరికి ఉండాలి? ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా పరిపాలకుడు ఆయన అయి ఉండాలి. ఆయన నీతికి రాజు అయినప్పుడు నీ జీవితంలో కూడా ఏం కనబడాలి? ఆయన
ఆజ్ఞలకు అనుసారమైనటువంటి జీవితముగా నువ్వు రాజుగా ఆయన స్వీకరించాలి. ఆయన కట్టడ, ఆయన చట్టం ఏదైతే బైబిల్లో ఉందో ఆ చట్టానికి అనుగుణంగా నా ఏలిన వాడు ఆయనే, నా రాజు ఆయనని మాటలతో కాదు, మన బ్రతుకులో చూపించే విధంగా మన యొక్క బ్రతుకులు అనేవి సమాజానికి కనబడాలి. మేము ఒక రాజు పరిపాలన కింద ఉన్నామని తెలియాలంటే మన రాజు ఎలాంటోడో మన జీవితం ద్వారా సమాజానికి కనబడాలి. అర్థమవుతుందా? ఏమండి, కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, రాజకీయ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ని కొంతమంది మరి ఫాలోవర్స్ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ డ్రెస్ కోడ్ కాను, వాళ్ళ మాటలు కాను, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వీళ్ళు ఇంట్లో తల్లిదండ్రులను కూడా పట్టించుకోరు, భార్య బిడ్డలను కూడా పట్టించుకోరు. ఆ సమయం వచ్చేటప్పటికి అవునంటారు కాదంటారా? అవును ప్రియులారా, వారు ఎవరినైతే ఫాలో అవుతున్నారో ఆ యొక్క ఆ లీడర్ కింద వాళ్ళు తూచా తప్పుకోకుండా వాటిని ఏం చేస్తారంటే పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు నీ లీడర్, నీ నాయకుడు, నీ రాజు ఎవరై ఉండాలి అంటే, ఇదిగో పరలోకాన్ని విడిచిపెట్టి మనుషులందరి కొరకు కూడా ఆయన తన యొక్క మహిమని విడిచిపెట్టి, ఆయన యొక్క ఆధిపత్యాన్ని విడిచిపెట్టి, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆ మహారాజు ఏమండి సృష్టిలోనికి రావటం అంటే చిన్న విషయమా? మహాకాశాలు ఆయన హస్తముల చేత కలుగజేసినటువంటి ఆ రాజు, ఆయన బలము చేత కలుగజేసినటువంటి ఆ మహానుభావుడు, ఆయన శక్తి చేత కలుగజేసినటువంటి ఆయన, సృష్టికర్త అయిన ఆయన ఈ సృష్టిలోనికి ఏమంటే 5 లేక 6 అడుగుల ఆకారముతో మానవ దేహముతో ఈ భూమి మీదకు వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతికేసి సాంప్రదాయాలకే పరిమితమైపోతే ఎట్లాగా ప్రియమైన దేవుని పిల్లరా? ఏమండి, పరిశుద్ధుడు అంటూ నిత్యము కొలవబడుతూ సైన్యమునకు కాదు సైన్యములకు అధిపతి అయిన, కోట్ల సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ మహారాజు ఏమంటే ఒక చిన్న సామాన్యుడిగా, దీనుడుగా, కిరీటం కనబడట్లే, చేతిలో కత్తి కనబడట్లే, ఏమంటే వెనకాల రాజరిక పరిపాలన కనబడట్లే, అంతఃపురం కనబడట్లేదు. ఏంటి ఆయన వచ్చినటువంటి పరిస్థితి? గమనించొద్దా ప్రియమైన దేవుని పిల్లరా? ఇదే ఈ ప్రపంచానికి తెలియాలి, ఇదే దేవుని పిల్లలుగా మనకు తెలియాలి. ఈ లోక సంబంధమైన రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలియాలి ప్రియమైన దేవుని పిల్లరా. చూసారా, సాతాను ఏ మాయలో ముంచిందో ప్రజల్ని, ఏ మాయలో ముంచిందో. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా అంగీకరించట్లేదు, కానీ రక్షకుడండి సింపుల్గా చెప్పుకుంటున్నాం మనం. యేసుప్రభు రక్షకుడండి, అవును రక్షకుడండి. నీ రాజేనా? కాదండి. బ్రతుకులో కాదండి అన్నట్టుగా మన జీవితాలు కనబడుతున్నాయి కాబట్టి ఉంటున్నాయి అనటానికి ఈరోజు మన జీవితాల్లో కనబడుతున్న దుష్కామ చర్యలు కాదా అని నేను అడుగుతున్నాను. ప్రియులరా, మన రాజు ఇదిగో కనబడుతున్నాడు. ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో పరిపాలించిన రాజులు ఏమైతే ఇవ్వలేకపోయారో అవన్నీ ఇవ్వటానికి భూమి మీదకి ఆయన వచ్చింది. రాజరిక వ్యవస్థల్లో, కంటికి కనిపిస్తున్న రాజకీయ వ్యవస్థలో కాదు ఆయన వచ్చింది. దేవుడు ఏదైతే చెప్పాడో, కన్న తండ్రి ఏమైతే చెప్పి పంపించారో, ఏదైతే ఆయన అనాది కాల సంకల్పంలో ఉందో ఆ సంకల్పానుసారంగా నీ రాజు వచ్చింది. రాజైనా రాజు, కానీ ఎలా వస్తున్నాడంటే దీనుడై, నీతిపరుడు, రక్షకుడు. ఏమండి, ఏంటి ఆయన నీతి? ఆ రాజులో ఉన్నటువంటి నీతి ఏంటి? ఏమండి, ఈ రాజులందరూ కూడా ఏమంటే పూర్వకాలం ఉన్న రాజులందరూ కూడా కంటికి కనపడిన వాళ్ళందరినీ కూడా, నచ్చిన వారందరినీ పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఏమంటే ఒప్పుకుంటే పెళ్ళి, లేకపోతే దౌర్జన్యంగా తీసుకోవటం, ఇది వారికి నచ్చిన నీతి. కానీ ఈ రాజు నీ పొరుగు వారి భార్యను కాదు, అసలు నువ్వు మోహపు చూపు చూస్తేనే నువ్వేం చేసినట్టు. అది ఈ రాజు చెప్పినటువంటి సూత్రం. ఎంత తేడా కనపడుతుంది. మరి ఆ రాజులు ఏం చేశారు? మాదిరికరమైన జీవితాలు లేవు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందు వచ్చినటువంటి రాజుల యొక్క జీవితాల్లో ఎవరిలో కూడా సంపూర్ణమైనటువంటి సత్యం అనేది కనబడట్లే. పవిత్రతకు మారిపోయారు ఈ రాజు. మనలాంటి శరీరముతో ఈ భూమి మీదకి వచ్చినా, మనలాంటి కోరికలు ఉన్నా ఏ కోరికను కూడా ఆయన అనుభవించలేదు. వన్నిటిని కూడా చంపుకొని సంపూర్ణమైనటువంటి నీతితో ఈ సమాజానికి నీతంటే ఇలా ఉండాలనైనా, రాజంటే ఇలా ఉండాలనైనా, నీ అవసరాల కోసం స్త్రీలను వాడుకోవటం కాదు, ప్రజలను వాడుకోవటం కాదని చూపించిన మహా దేవుడు. ఏమండి, పాపాత్మురాలైన స్త్రీని సైతం అమ్మా అని చెప్పి పవిత్రమైన పేరుతో ఏమండి
తల్లి గర్భం గుండా ఒక కుమారుడు ఒక కుమార్తె వచ్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి గర్భాన్ని చూపిస్తూ అమ్మా అని పిలిచినటువంటి మహారాజు ఎవరు అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు. గమనించండి ప్రియులరా, నాడున్నటువంటి రాజులందరూ కూడా, నాడున్నటువంటి రాజులే కాదు నేడున్నటువంటి రాజులు అందరూ కూడా ప్రజాసొమ్మును దోచుకుని వారి కొరకు ఎన్నో ప్యాలెస్లు కట్టించుకొని ఖజానాను నింపుకుంటూ ఉంటే ఏమంటే అవునా కదా? అవును. పూర్వకాలం ముందున్న రాజులు కానీ నేడున్నటువంటి రాజులు కానీ ఏమండి ఆ ఇరాక్ను పరిపాలించినటువంటి ఆయన ఏం పేరు, అతని పేరు సద్దాం హుస్సేన్ కదా, అతను బాత్రూమ్ కాస్ట్ రాశారండి పేపర్లో. ఆ రోజుల్లో చచ్చిపోయిన దినాల్లోనూ 200 కోట్లు అంట బాత్రూమ్ కాస్ట్. ఏంటి 200 కోట్లు అంటే? అంతా బంగారంతో కట్టించుకున్నాడండి అయ్యారు. ఏమండి సద్దాం హుస్సేన్ అనేటువంటి ఆయన ఏమండి లగ్జరీ లైఫ్కి మారిపోయారు అంటే రాజులు. అవును, లగ్జరీ లైఫ్కి మారిపోయారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు మనకు కనపడుతున్న వారు కానీ ఆనాడు కనపడుతున్న వారు కానీ ఏమండి ప్రజల కోసం పరిచర్య చేయటానికి వచ్చినటువంటి రాజుల్లో కనపడుతున్నది నీతా అవినీత అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే ఎక్కువ శాతం మనం చెప్పక్కర్లే. మీడియా వాళ్ళు టీవీల్లోనూ లేకపోతే గొప్ప గొప్ప మేధావులు మరి వ్యాసాలు రాసేటువంటి ఆ యొక్క మరి మేధావులు కొంతమంది ఉంటారు, వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు. ఏమండి ఆ పరిపాలన ఎలాగుంది, ఈ పరిపాలన ఎలాగుంది, ఈ నెల పరిపాలించారు, ఈ నెల సంపాదించారు, ఇవన్నీ విశ్లేషించినప్పుడు అవన్నీ మనకు బయటపడుతూ ఉంటాయి. అంటే వీళ్ళందరూ కూడా ప్రియమైన దేవుని పిల్లరా పరిచారము చేయించుకోవటానికే వచ్చిన వాళ్ళు తప్ప పరిచారము చేయటానికి మాత్రం వచ్చిన వాళ్ళు కాదు. కానీ నీ రాజు ఏమన్నాడో తెలుసా? నీ రాజు ఏమన్నాడు? మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయటానికి వచ్చిన రాజు నీతిపరుడు. ఇది నీతి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఏమండి రాజును మనం కలిగి ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించే ప్రతి ఒక్కరూ కూడా ప్రియులరా పరిచారకులుగా కనపడుతున్నారు. మన ముందు తరాల్లో మిషనరీస్ ఎంతోమంది వచ్చి ఏమండి దిక్కుతోచినటువంటి దశలో ఉన్నటువంటి మన భారతీయులకు ఎంతో పరిచర్య చేసినటువంటి మహోన్నతమైనటువంటి మిషనరీస్ మనకు కనబడుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వారి రాజు పరిచారకుడు, పరిచర్య చేసిన రాజు, పరిచారము చేయించుకున్న రాజు కాదు. వారి ఆస్తులు అంతస్తులు అవన్నీ ఖర్చు పెట్టి దీనులు మరి అభాగ్యులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పాఠశాలలు నెలకొల్పి హాస్పిటల్ కట్టించి ఏమంటే విద్యాలయాలతో పాటుగా ఏమంటే చదువులు చెప్పిస్తూ ఏమంటే శ్రీ విద్యను ప్రోత్సహిస్తూ స్లమ్ ఏరియాలను బాగు చేస్తూ కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ ఎంతో పరిచర్యను కొనసాగించారు మన పూర్వీకులైనటువంటి పితరులైన పెద్దలైన వారు మిషనరీస్. కారణం ఏంటో తెలుసా? వారు నమ్మిన రాజు ఎలాంటి అయినా పరిచారకుడు, ఈ సమాజానికి నీతిని చూపించిన పరిచారకుడు, స్వనీతిని చంపి ఏమండి దైవనీతిని స్థాపించినటువంటి మహానుభావుడని తెలుసుకున్నవారు. అందుకేనండి ఆ రాజును మనము స్వీకరించాలి. సాంప్రదాయం వెనుక ఉన్న సత్యం ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం రండి అంటున్నాడు దేవుడు. సాంప్రదాయాలు వద్దని నేను చెప్పట్లే. ఏమండి యేసుక్రీస్తు ప్రభు అంతటి వారే లూకాసు వార్తలో ఒక మాట మాట్లాడారు. ఒక మాట చూద్దాం, ఇక్కడికి వద్దాం మళ్ళా. ఎందుకంటే చూద్దాం 11వ అధ్యాయము. ఒక సందర్భంలో పరిసయ్యులను ఉద్దేశించి ఒక మాట మాట్లాడతారు. 42వ వచనం చదువుతున్నాను వినండి. లూకాసు వార్త 11:42. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారు, కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టేస్తున్నారు. వాటిని మానక వీటిని చెయ్యాలి. అంటే వాళ్ళట దశమ భాగాలు ఇవ్వటంలో పుదీనా సదాప అన్ని విషయాల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా సాంప్రదాయబద్ధంగా చక్కగా చెల్లించుకుంటూ వచ్చేస్తున్నారట. కానీ దాని వెనక ఉన్నటువంటి సత్యం ఏంటో దేవుని ప్రేమ కనికరము వీటన్నిటినీ పక్కన పెట్టేశారట. చూసారా ప్రియులారా? అంటే సాంప్రదాయానికి ఇచ్చేటువంటి విలువ దేనికి ఇవ్వట్లేదు? సత్యానికి ఇవ్వట్లేదు అన్నమాట. చూసారా ప్రియులారా? అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మన రాజు. మనం ఆలోచిస్తున్నటువంటి ఈ రాజు, నీ రాజు ఎలాంటి అయినా నీతిపరుడు. ఎలాంటి నీతి అయినా, ఎలాంటి నీతి? ఇదిగో లోకములో లేనటువంటి నీతి ఆయనలోనే కనబడుతుంది. అందుకే ఆయన వెంబడించేటువంటి వారు ఏమండి ధనవంతులుగా ముద్ర వేసుకుని లగ్జరీ లైఫ్లో బ్రతికేసి ఈ భూమి మీద ఏదో పరలోకం వెళ్ళిపోవాలని తలంపులు కలిగిన వారుగా నిజంగా యేసు ప్రభువుని వెంబడించే బిడ్డలకు ఉండనే ఉండదండి.
ఉండదు ప్రియులారా. దేవుడు ఆశీర్వదించే కొద్దీ కూడా ఆ ఆశీర్వాదముతో దానిని దేవుని పని కొరకు, అభాగ్యుల కొరకు, ఏమని నిష్కలంకమైన భక్తి గురించి దేవుడు ఏమైతే చెప్పాడో అవన్నిటిని కూడా నెరవేర్చడానికి వారి యొక్క కాలాన్ని, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క జ్ఞానాన్ని ఖర్చు పెడుతూ ముందుకు వెళుతూ ఉంటారు. అందుకే ప్రియులారా, అందుకే మన రాజు నీతిపరుడు అయితే ఈరోజు వాక్యం వింటున్న తోటి సోదరులరా, మనం ఆయన రాజుగా మనం స్వీకరించామా? ఆయనే నిన్ను ఏలుతున్నాడా? దయ్యం ఏలుతుందా మనల్ని? ఎవరు ఏలుతున్నారు? మనలో నీతి అనేది ఏమండి కనబడుతుందా? ఈ సమాజానికి స్వనీతి కనబడుతుందా? దుర్నీతి కనబడుతుందా? ఈ సమాజంలో ఏమండి మనకున్న స్థాయిలోనే ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నీతే. ధనవంతుడు ఉన్నాడు, లాజరు గారు ఉన్నారు. ఏమండి పేదవాడైనటువంటి లాజరు గారిలో మనకేం కనబడింది? నీతి కనపడిందా? స్వనీతి కనపడిందా? దుర్నీతి కనపడిందా? అంటే 100కి 100 మనం ఏం చెప్తాం? నీతి. చూసారా? అంటే పేదవాడు నీతిగా బ్రతకటానికి ఏమాత్రం ఆటంకాలు లేవంటే లేవు, బ్రతకొచ్చు అని చెప్పటానికి బైబిల్లో ఎన్నో చారిత్రక ఆధారాలు మనకి కనబడుతున్నాయి. నీ రాజు ఏమండి నీతిపరుడు మాత్రమే కాదు, ఎలాంటైనా రక్షణ కలిగిన వాడు. ఎవరైనా రక్షణ ఇచ్చేవాడు. ఏమండి ఆ రాజు ఒకానొక రోజున ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలని కోరుకున్నారు. సౌలును రాజుగా ఇచ్చారు. ఏమండి సౌలుని ఏం చేశాడు? ఏమండి మరి సౌలును రాజుగా ఇస్తే వీళ్ళు కోరుకున్న ప్రకారంగా రాజుగా ఇచ్చినందుకు వాళ్ళకి ఏమైనా సంపూర్ణంగా ఆనందం దక్కిందా? వాళ్ళకి, ఇశ్రాయేలు ప్రజలకి దక్కలేదు. కారణం ఏంటి? రాజు అయిన తర్వాత ఆయన దైవిక చట్టాన్ని పక్కన పెట్టి తన స్వనీతిని స్థాపించకూనుకున్నాడు. చేయొద్దన్న కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మరి దావీదు గారు, కొంతకాలానికి దావీదు గారు వచ్చారు. ఏదో కొంత కాలం బాగానే పరిపాలన చేశారు. ఆయనలో కూడా కొన్ని లోపాలు కనబడ్డాయి లేదా? ఆ తర్వాత ఆయన సరి చేసుకున్నాడు, దేవుని కోసం బ్రతికాడు, అదంతా వేరొక విషయం. అయితే ఇలా మనం చూసుకుంటూ పోతే ప్రతి రాజు జీవితంలో మనకి మచ్చలు కనబడతాయి. సంపూర్ణమైనటువంటి సంతోషము ఏ రాజు మరి పరిపాలనలో కూడా ప్రజలు అనుభవించలేదు. సొలొమోను గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారట? 40 సంవత్సరాలట. ఏమైనా నెమ్మదిగా పరిపాలన చేశారనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. తదుపరి వెంటనే మళ్ళీ కొడుకెక్కేటప్పటికి ఏమైంది? ఉన్న రాజ్యం గత 2 భాగాలు అయిపోయింది. మరి ఈయన పరిపాలనలో అలా ఉంటే మరి నెక్స్ట్ అలాగా ఎందుకు అయిపోయిందంటే ఫౌండేషన్ లేదనమాట, సరైన ఫౌండేషన్ పడలేదనమాట. 40 సంవత్సరాలు ఆయన్ని రాజుగా పెట్టాడు. కానీ నీకు ఇచ్చే రాజు 40 సంవత్సరాలు కాదు. సొలొమోను అనే పదానికి అర్థం ఏంటి? సమాధానం అని అర్థం. సొలొమోను గారికి 40 సంవత్సరాల పరిపాలన. కానీ ఈరోజు ఈ భూమి మీదకి యెరూషలేములో ఏమంటే ప్రవేశించబోతున్నటువంటి ఆ నీతికి రాజు, రక్షణకర్త అయినటువంటి ఆ రాజు ఏమండి శాశ్వత కాలపు రాజు. 40 సంవత్సరాలు కాదు ఆయన ఉండేది. ఎంతకాలం అయినా చెప్పండి ప్రియులారా? శాశ్వత కాలం. ఆయన వస్తే నీ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఏ రాజుల సమక్షంలో కూడా వారికి రక్షణ రాలే. ప్రతి రాజు కాలంలో కూడా ప్రజలు ఏమైపోయారంటే చాలా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా వాళ్ళు నలిగిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే రాజుగా స్వీకరిస్తారో వారిలోనికి ఏముంటుందో తెలుసా? సంపూర్ణమైన రక్షణ ఉంటుంది. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంపూర్ణమైనటువంటి రక్షణ. నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త అందరూ కూడా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అందరూ కూడా ఏమండి రక్షణ భాగ్యములోనికి రావటానికి ఈ రాజు ఏం చేశాడో తెలుసా? తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఏ రాజైనా ప్రజల కొరకు ప్రాణం పెట్టిన చరిత్రలో ఎక్కడైనా కనబడుతుందా? ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి రాజుగారు ఎవరైనా ఈ చరిత్రలో మనకు కనబడుతున్నారా? లేరు. ప్రజల కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు. అధికారంలోనికి రాకముందు కంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి కాపలాదారులకి ఎక్కువగా ఏమంటారు బాడీగార్డ్స్. తప్పు కాదు, అధికారులకు బాడీగార్డ్స్ ఉండడం, ఆ యొక్క వ్యవస్థ ఉండడం తప్పని నేను అనట్లే. కానీ
మన యొక్క పరిపాలకులు, ఆనాటి రాజులు, వారికి గాడ్స్ ఉండేవారు. కానీ ఈయనకి మాత్రం, ఈయన ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుని ఆయన ఎప్పుడైనా గాడులను పెట్టుకున్నాడా? ఏమైనా పెట్టుకున్నాడా? ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. శిష్యుల యొక్క పాదాలను కడిగినవాడు, పరిచారం చేస్తూ వెళ్ళినవాడు. మీరందరూ కూడా ఇదిగో రక్షణలోకి రావాలి. ఎందుకంటే ఏ రాజు ఇవ్వలేనటువంటి రక్షణ మీకు ఇవ్వటానికి నేను వచ్చాను. ఎందుకంటే ఈ రాజులందరూ మీకు కొన్ని పథకాలు ఇచ్చారు, మంచిది. భౌతిక పరంగా మీరు జీవించటానికి కొన్ని పథకాలు పెట్టారు. అశోకుడు ఏం చేశాడట? చెట్లు నాటించాడట కదా, మంచి మనం వింటూ ఉంటాం. చరిత్రలో కొంతమంది రాజులు మంచి మంచి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. నేటి ఈ యొక్క తరములో కూడా పరిపాలిస్తున్నటువంటి అధికారులు కొన్ని సంస్కరణలు చేస్తూ కొన్ని పథకాలు పెట్టి ప్రజలను పరిపాలిస్తున్నారు. నేను కాదనట్లేదు. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, ఏ రాజైనా మీ పాపముల నుంచి ప్రక్షాళన చేసి పరలోక రాజ్యానికి వారదయ్యాడా? చెప్పండి. ఇప్పుడు ఏ రాజైనా మన పాప భారాన్ని మోసి మీకు రావాల్సిన శిక్షను నేను భరించి మీ అందరి కోసం నా జీవితాన్ని త్యాగం చేయటానికి, నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుని ఒక మచ్చలేని ఆ నాయకుడిగా మీ ముందు నేను నిలబడి ఇదిగో పరలోక రాజ్యానికి వారిదిగా నన్ను చూసి మీరు ఫాలో అవ్వండి అని చెప్పగలిగిన రాజు ఎవరైనా మనకు కనబడుతున్నారా ఈ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో? చెప్పండి ప్రియులారా. భూమండలం మీద ఇప్పటి వరకు, ఆనాడు మెసొపొతేమియా నాగరికత మొదలుకొని ఈనాడు వరకు కూడా 21వ శతాబ్దంలో బ్రతుకుతున్న ఈనాటి వరకు కూడా ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ రాజైనా ఈ భూ సంబంధంగా కొన్ని మంచి కార్యాలు చేసి నీకు కొంచెం మేలు చేసి ఉండొచ్చేమో. కానీ మనిషికి మరణంతో పాటు అంతమయ్యేది కాదు ఈ జీవితం అని, ఒక అద్భుతమైనటువంటి జీవితం ఉందని, ఆ అద్భుతమైన జీవితంలోకి వెళ్ళటానికి మీకు అడ్డు తగులుతున్న ఈ పాపం అనేటువంటి ఈ జాడ్యం నుండి, ఈ పాపం అనేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితి నుంచి ప్రతి మనిషిని కూడా నేను రక్షించటానికి వచ్చిన రక్షకుడినని చెప్పి ఆ యొక్క రక్షణ మీకు ఇవ్వాలంటే రాజైన నేను ప్రజల యొక్క ప్రాణం కాపాడటం నా బాధ్యత. కాబట్టి మిగిలిన రాజులు ఏం చేసేవారు? వారి ప్రాణాలు కాపాడుకోని కొరకు కత్తి పెట్టారు, రక్త తర్పణ చేశారు, అనేక మంది గొంతుకులు కోసారు, అనేక మందిని చంపారు వాళ్ళు. కానీ ఈ రాజు ఏం చేశాడు చెప్పండి. ఏమండి, ఆయనే తన యొక్క ప్రాణాన్ని మనందరి కొరకు పెట్టడానికి వచ్చి సర్వమానవాళి పాప భారాన్ని తను మోసి ప్రపంచ మానవాళికి ఒక నీతి కలిగిన రాజు ఎలా ఉండాలో, రక్షించే రాజు ఎలా ఉండాలో తన జీవితంలో చూపించి వెళ్ళినటువంటి మహారాజు, రక్షణ తీసుకొచ్చిన రాజు. సాంప్రదాయం వెనుక ఉన్న సత్యం ఇది. ఎప్పటికీ సమాజాన్ని మనం తెలియజేద్దాం ప్రియులరా. నీతి కలిగిన రాజు, రక్షణ తెచ్చిన రాజు. ఈ రాజు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారికి రక్షణ లేదు, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గారికి రక్షణ రాదు, నెక్స్ట్ కలెక్టర్ గారికి ఉండదు, సామాన్యుడికి ఉండదు. ఏమండి, పెద్దవారికి ఎవ్వరికి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటిది, స్వర్గానికి వెళ్ళేటువంటి ఆ స్థితి ఎవ్వరికి రాదు. చూసారా, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న, మరణించిన, ఏమండి పుట్టబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా పరలోకానికి తానే మార్గమై, తానే రాజై, తన యొక్క పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి ప్రజలందరినీ సాతాను చేతుల నుంచి, పాతాళం అనేటువంటి అగ్నిగుండం నుంచి తప్పించినటువంటి ఏకైక రక్షణ తెచ్చిన రాజు యెరూషలేములో ప్రవేశించబోతుంటుంటే ప్రజలందరూ కూడా జయ జయ ధ్వానాలు చేస్తూ వచ్చారు. దీనుడుగా కనబడుతున్నాడు ఆయన. చూసారా, ఈ రాజు ఎలా కనబడుతున్నాడు? మరి మన రాజులు ఎలా ఉంటారు? నన్నే ఎదురు తిరుగుతావా? నా మాటే వినవా నువ్వు? నేను ఎవరు అనుకుంటున్నావు? నేనేంటనుకుంటున్నావు? కొంతమంది ఎలా మాట్లాడతారు, కొంతమంది ఏ మాట మాట్లాడరు, సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. చూసారా, నీతిమంతుడు ఏమంటే దేవుని కొరకు బ్రతికినటువంటి ప్రవీణ్ బ్రదర్ గారిని ఏమైంది పరిస్థితి? ఏమండి, ఏ రాజు అయినా మాట్లాడా సరిగా? ఈ రాజులు, ఇలాంటి రాజుల కాలంలో మనం ఉన్నాం. ఎందుకయ్యా నీతిమంతుడి యొక్క మరణం అలా ఎందుకు జరిగింది అని సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైనా జరిగిందా అంటే పత్రికలు చెబుతున్నాయి, మేధావులు చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇది అన్యాయం అన్నారే తప్ప ఎవరు కూడా న్యాయమైన రిపోర్ట్ వచ్చిందని మాత్రం చెప్పలేదు. అంటే నేడున్నటువంటి రాజుల కాలంలో కూడా మనకి ఏం దక్కట్లేదు చెప్పండి?
న్యాయము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, మనకేమి లేదు. ఏమండి, రక్షణ లేనే లేదు. ఇది ముందుగానే చెప్పాడు మన ప్రభువు. నన్ను ద్వేషించింది ఈ లోకం, నా మార్గంలో సత్య మార్గంలో నడుస్తున్న మిమ్మల్ని కూడా ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా? ద్వేషిస్తుంది. నాయన కంగారు పడకండి మీరేమే. ఎప్పుడో చెప్పాడు మన రాజు, నీతి కలిగిన రాజు, దీనుడై దీనత్వముతో ఉన్నటువంటి ఆ రాజు, ప్రేమైన దేవుని పిల్లరా, యెరూషలేములో ప్రవేశిస్తుంటే అందరూ కూడా ఏం చేస్తున్నారట? ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఏమండి వీళ్ళ ఖర్జూరపు మట్టలు, ఆ యొక్క చెట్ల కొమ్మలు దేనికి చూసినా తెలుసా? లేవీకాండం ఒక మాట చూద్దాం. లేవీకాండము, దయచేసి లేఖనాల్లో నుంచి ఒక మాట మనం తొంగి చూద్దాం. లేవీకాండంలో రాయబడినటువంటి మాట. ఇక్కడ మనము ఈ ఈ మార్కు సువార్త, మత్తయి సువార్త వీటిలో అయితే మనకు కనబడదు. కానీ 23:40 వరకు ఆ యొక్క మట్టలు పట్టుకుని, లేకపోతే ఖర్జూరపు మట్టలు కానీ, చెట్లు కొమ్మలు కానీ ఇవన్నీ పట్టుకుని వెళ్ళటం వెనక వాళ్ళకు ఒక సూచన, ఒక సాంప్రదాయం వారి మధ్య కనపడుతుంది, ఇశ్రాయేల్ మధ్య. ఏంటి ఆ సాంప్రదాయం చూద్దాం అక్కడ. ఈత మట్టలు, గొంజి చెట్లు కొమ్మలు, నెరవంజి చెట్లు, 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఏం చేయాలి? ఉత్సహిస్తూ సంతోషంగా ఉండాలి. వాళ్ళు పండగ చేసేటువంటి ఆ క్రమంలో, యెహోవా దేవునికి చేసే పండగ క్రమంలో ఒకనాటి ఇశ్రాయేలు ప్రజలు చెట్ల కొమ్మలు, ఖర్జూరపు మట్ట కొమ్మలు, తమాల వృక్షాలని కొన్ని చోట ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అంటే ఆ మట్టలు పట్టుకుని, అవన్నీ పట్టుకుని తిరగడం వెనక అది దేనికి సాదృశ్యం కనబడుతుంది? సంతోషానికి, ఆనందానికి, ఉత్సాహానికి సూచన. అర్థమవుతున్న ప్రియులరా? అంటే వారి యొక్క జీవితంలో, వారి సాంప్రదాయాల్లో పూర్వకాలం ముందు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పటికి సేమ్ అదే వీళ్ళు పట్టుకుని ఏం చేస్తున్నారు? వస్తున్నారంటే ఈ రాజు ఏమిస్తాడు ఇప్పుడు చెప్పండి? ఈ రాజు ప్రపంచములో ఏ రాజు ఇవ్వని సంతోషాన్ని ఈ రాజు ఇస్తాడు మనకి. నమ్మగలరా మీరు? నమ్మగలరా? ప్రపంచంలో ఏ రాజు ఇవ్వనటువంటి సంతోషం, ఆనందం యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాజు ఒక్కడే ఇవ్వగలడు అని చెప్పడానికి సూచినది. ఎలా ఇవ్వగలడు? నువ్వు మద్యం త్రాగటం వల్ల వచ్చే ఆనందం కంటే, ఒక స్త్రీని అనుభవించడం లేకపోతే నువ్వు అన్యాయంగాను అక్రమ సంబంధాలు పెట్టుకుని బ్రతికేటువంటి ఆ స్థితి కంటే, అన్యాయంగా సంపాదించేటువంటి డబ్బు వల్ల వచ్చే ఆనందం కంటే, పదవి వల్ల వచ్చే నీ ఆనందం కంటే, నీ వెనకాల మంది బలగాలు తిరుగుతూ నీ బలమే దేవుడు అనుకుంటూ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ అదే సంతోషం అనుకుంటూ ఉంటే, ఆనందం కంటే, అంతరిక్షంలోకి వెళ్ళే ఆనందం కంటే, 7 సముద్రాలు లేకపోతే 7 సముద్రాలు నువ్వు ఈదినందుకు వచ్చే మెడల్ ఇచ్చినందుకు కలిగే ఆనందం కంటే, ఒలింపిక్స్లో నువ్వు గోల్డ్ మెడల్ సంపాదించిన ఇప్పుడు వచ్చే ఆనందం కంటే, గిన్నీస్ బుక్లో నీ పేరు ఎక్కితే వచ్చే ఆనందం కంటే, నీకు ఈ భూమి మీద ఎన్ని సంతోషాలు, ఆనందాలు ఉన్నాయని నువ్వు విర్రవీగుతున్నావో, ఏమండి, వీటన్నిటికంటే గొప్పదైన ఆనందం యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఇవ్వబోతున్నాడు. ఏమంటే ఇవన్నీ కలిగి ఉన్న గిన్నీస్ బుక్లో పేరు ఎక్కినోడు కూడా అశాంతే ఉంటుంది. ఏమంటే కోట్లు సంపాదించుకున్నవాడికి కూడా వాడికి ఏముంటుంది? ఏమండి అశాంతి. నిజమైన సంతోషం ఉంటుంది అనుకుంటున్నారు వీళ్ళకి? వాళ్ళ జీవితంలో నిజమైన సంతోషం ఉండదు. విషయం ఏంటంటే, ఈ రాజును కలిగి ఉన్న వారి జీవితంలో కటిక దరిద్రుడైనా సంతోషంగా బ్రతుకుతాడు. ఈ రాజు కలిగి ఉన్నటువంటి ఏమంటే ధనవంతుడైనా నిజంగా ఏమంటే వాడి యొక్క ధనములు కూడా వాడు నిజంగా సంతోషిస్తాడు. తెలుసా? కటిక దరిద్రంలో సంతోషం అంటే, అవును. ఇంకో విషయం చెప్పమంటారా? ఎన్ని రోగాలమైపోయినా, ఎంత భయంకరమైనటువంటి నికృష్టమైనటువంటి జీవితంలో శోధనలు గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పటికీ యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, దేవుని నామానికే స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అంటున్నారు భక్తులు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ రాజుగారు ఎవరి హృదయాల్లోకి వస్తే వారి యొక్క హృదయాల్లో కష్టం వచ్చినా, ఏమండి వ్యాధి బాధలు వచ్చినా, ఏమొచ్చినప్పటికీ కూడా వారు ఎలా ఉంటారు చెప్పండి? ఇప్పుడు సంతోషం. సాంప్రదాయం వెనుక ఉన్న సత్యం ఏంటో గమనిద్దాం రండి. ఉందా నీ జీవితంలో అలాంటి సంతోషం? తెగులు వచ్చేటప్పటికి దేవునికి సెల్యూట్ కొట్టేస్తాం, రోగం వచ్చేటప్పటికి దేవుడు నాకు ఏం చేశాడంటావు,
ఏమండి కొన్ని ఇబ్బందులు వచ్చేటప్పటికి లోకస్తులు అన్నట్లుగా నువ్వు మారిపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. లోకానికి తెలియదు ఈ సంతోషం. ఏమండి కానీ భక్తులైన వారు కానీ, పేదరికంలో మగ్గినటువంటి వారు కానీ, ఒక జక్కయ్య అంటాడు, నాకు అన్యాయంగా సంపాదించినంత నేను 4 గంటలు ఇచ్చేస్తాను ప్రభా. ఎంత ఇచ్చేస్తాను అన్నాడు. సగమే బేదలకు ఇచ్చేస్తాను. సగం బేదలకు ఇచ్చేసాడు, ఇంకా సగం ఉంది. ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నాడో ఎంత ఇచ్చేస్తానంటున్నాడు. ఇంకేముంటుంది ఈయన దగ్గర? నా దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలు, నువ్విచ్చే ఆనందం చాలు. వండరు కదండి అది. అంటే డబ్బు వలన వచ్చే ఆనందం అది పరిపూర్ణమైనది కాదా? కాదు. పదవి వలన వచ్చే ఆనందం పరిపూర్ణమైనదా? కాదు. 5 సంవత్సరాలు అయిన తర్వాత నీ పదవి ఊడిపోతే నీ మొహం ఎవరో చూడరు. ఈ పదవిలో ఉన్నంతసేపు నువ్వు మీసాలు మేలేసి అలా వేసి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తి. ఎందుకు ఇదంతా అవసరమా? నీ పదవి వల్ల వచ్చే ఆనందం సంపూర్ణం కాదు. నీ ఉద్యోగం వల్ల వచ్చే ఆనందం సంపూర్ణం కాదు. నీ డబ్బు వల్ల, నీ అందం వల్ల, నీ పేరు ప్రఖ్యాతుల వల్ల నిజమైన సంతోషం లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అనుభవించిన వారు చెబుతున్న మాటలు చరిత్రలో, తండ్రి నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏపాటివాడిని నాయనా, నేను ఏపాటివాడిని అంటున్నాడు చక్రవర్తి. ఒకనాడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మరొక చక్రవర్తి ఏమంటున్నాడో తెలుసా? అసలు ఇశ్రాయేలు అనుసరిస్తున్నటువంటి ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆయన తప్ప ఇంకొకడు లేడు. ఆయనకున్న బలం, ఆయనకున్న నీతి, ఆయనకున్న ఎవరి సమాధానం ఇంకెవరిలోనూ లేదు. ఆయనే పూజారకుడు అని చెబుతున్నాడు. అనుభవించిన వారు చెప్పగలిగే మాటలు అలా ఉంటాయి. యేసు ప్రభును రాజుగా స్వీకరిద్దామా? రక్షకుడిగా స్వీకరిద్దామా? ఆయన నీతిపరుడు, రక్షణ ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు. ఆ రక్షణకే మారుపేరే. వాళ్ళంతా ఏం చేశారట? వస్త్రాలు పరిచేశారట. అదొక సాంప్రదాయం, అది కూడా ఉంది సాంప్రదాయం. ఎదురులో యెహూ అనేటువంటి రాజును వారు పట్టాభిషేకం చేసేటప్పుడు అది కనబడుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం ప్రియులారా, మీకు చూపిస్తాను. అది కూడా యెహూ అనేటువంటి రాజుని పట్టాభిషేక్తుని చేసేటప్పుడు రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి 12-13 వచనాలు చూద్దాం ప్రియులారా. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి వారు అదంతా వట్టిది, అతడు ఇట్లనెను, ఇశ్రాయేలు మీద నేను పట్టాభిషేకునిగా చేస్తున్నాను, దేవుడు చెబుతున్నారు ఏమని. అంతటి వారు తమ తమ వస్త్రములను తీసుకుని మెట్ల మీద కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడు అని బట్టల పరిచి వారు ఏం చేస్తున్నారు? ఏమండి, పట్టాభిషేక్తుని చేస్తున్నారు. ఎవరిని? యెహూ అనేటువంటి వ్యక్తిని. అంటే ఆ ఇశ్రాయేలు సాంప్రదాయంలో ఏం కనబడుతున్నాయి ఇప్పుడు చెప్పండి నాకు? గాడిద మీద ఊరేగించడం కనబడిందా? కనబడింది. ఎవరి కాలం అది? సొలొమోను గారిని పట్టాభిషేకం రాజుగా చేసేటప్పుడు దావీదు గారు చెప్పింది అదే. నెక్స్ట్, సంతోషానికి ఆనందానికి గుర్తుగా ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు పండుగ చేసేటువంటి ఆ టైంలో వారు ఏం పట్టుకున్నారు? మట్టలు పట్టుకున్నారు. ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు, రకరకాల మట్టలు. ఇక్కడేం కనబడుతుంది మనకి? రాజుగా యెహూను అభిషేకించేటప్పుడు వారు బట్టలన్నీ కూడా పరిచేశారు. ఇది ఇశ్రాయేలు చరిత్ర, మన ఇశ్రాయేలు కాదు. అవన్నీ ఇశ్రాయేలు చేశారు. ఇప్పుడు మనం ఎవరు? క్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఏమండి, ఆయన రక్తంలో కడుగుబడిన ప్రతి ఒక్కరిలో కూడా కుల, మత, వర్గ, ప్రాంతీయ, భాష, వర్ణ, ఏమండి పేద, ధనిక, ఏ తారతమ్యము లేనటువంటి వ్యవస్థ ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది క్రీస్తు రక్తము చేత కట్టబడిన క్రీస్తు వారి యొక్క సంఘము మాత్రమే. ఆ సంఘములో యేసు ప్రభు వారిని రాజుగా స్వీకరించి, రక్షకుడిగా స్వీకరించి ఎవరైతే వస్తారో వారిలో ఇలాంటివేమీ కనబడకూడదు. కనబడ్డాయంటే ఇప్పుడు చెప్పండి, మీ రాజు ఎవరై ఉంటారు? యేసయ్య ఉంటాడా? ఏమండి, ఇలాంటివి కనబడ్డాయంటే కనుక మనం ఎవరిని రాజుగా అంగీకరించినట్టు? యేసయ్యను రాజుగా అంగీకరించినట్టు కానే కాదన్నమాట. సాంప్రదాయాలకు పెద్దపీట వేసి సత్యానికి మనము దూరమైపోతే మనం వెళ్ళబోయేటువంటి మహాలోకము మారిపోబోతుంది.
శాశ్వతమైనటువంటి నిత్య లోకానికి, పరలోకంలో ఈ ప్రభు ఉండే చోటు కన్నా మనం వెళ్ళాలి, లేదా నిత్య నరకానికన్నా వెళ్ళిపోవాలి. ప్రియులరా, నీ రాజు నీతిపరుడు, ఆయన రాజు, ఆయన నీతి నీకు ఇస్తానన్నాడు, స్వీకరిస్తావా? రక్షణ నీకు ఇస్తానన్నాడు, స్వీకరించావా? సంతోషాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఆయన ఇవ్వటానికి వచ్చాడు ఈ ప్రపంచానికి. క్రైస్తవులకు మాత్రం కాదు, ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరు ఇవ్వలేని, ఏ రాజు ఇవ్వలేనటువంటి ఈ సంతోషం, ఏ రాజు ఇవ్వలేనటువంటి రక్షణ, పాపక్షమాపణ, ఏ రాజు ఇవ్వలేనటువంటి నీతి, న్యాయం ఈ రాజు ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ఇచ్చేటువంటి దాన్ని స్వీకరించడానికి సిద్ధమైతే, సాంప్రదాయం వెనక ఉన్నది ఎంతుందా అని నువ్వు గమనించగలిగితే అర్జెంటుగా సత్యంలోనికి మనం అందరం కూడా రావాలి. అందుకే ఆయన ఏం కోరుకున్నాడు? గాడిద పిల్లను ఎక్కాడు. దేనికి గుర్తు అని నేర్చుకున్నాం మనం? సమాధానానికి గుర్తు. సొలొమోన్ అంటే ఏంటి అర్థం చూసాం మనం? సమాధానం అని, పేరులోనే సమాధానం ఉంది. కానీ అక్కడ 40 సంవత్సరాలే ఆయన పరిపాలించింది. కానీ ఈ రాజు యుగయుగాలు నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఏ యేసుక్రీస్తు ప్రభువారైతే వారి యొక్క హృదయాల్లోనికి వస్తాడో వారి కుటుంబాల్లో ఏముంటుంది చెప్పండి? సమాధానం ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో ఏ రాజుల పరిపాలనలో అయినా కుటుంబాల మధ్య శాశ్వతమైన సమాధానం కనబడుతుందా? భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రుల మధ్య గొడవలు, ఏమండి తల్లి పిల్లల మధ్య గొడవలు, ప్రాంతాల మధ్య గొడవలు, ఏది సమాధానం ఉందా? సమాధానం చెప్పగలరా మీరు? సమాధానం ఏది ప్రియులరా? ఒకే కుటుంబంలోనే సమాధానం లేని పరిస్థితి, సమాజంలో సమాధానం లేదు. అందుకే సమాధానానికి కర్తగా, ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నారు ఆయన్ను. కర్తగా పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దీనుడుగా గాడిదనెక్కి రావటం వెనక నేనే ఈ సర్వ సమాజానికి సమాధానమై ఉన్నాను, నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తున్నాను. ముస్లిం సోదరులు సలాం అలైకుం అంటారు కదా. సలాం అలైకుం అంటే అర్థం ఏంటనుకున్నారు? శాంతి కలుగునుగాక. ఏమన్నా అంటారా? అది ఎప్పుడు చెప్పాడు యేసుప్రభు వారు? ఏమండి ఎప్పుడు చెప్పారైనా? ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లోనే ఆయన చెప్పడం మాత్రమే కాదు, ఆయన గురించిన ప్రవచనాల్లోనే వ్రాయబడి ఉంది. శాంతినిచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనని. ఆ పదాన్ని ఆ తర్వాత వాళ్ళు రాసుకున్నారు 500 సంవత్సరాల తర్వాత. అవునా కాదా? అవును. అంటే నీ రాజు ఏమిస్తాడు? సమాధానం. నీకు కావాలా కుటుంబంలో సమాధానం? ఏమండి ఏ కుటుంబం అయినా సమాధానంతో బ్రతకాలంటే, సంతోషంగా బ్రతకాలంటే ఆహ్వానించండి యేసుప్రభు వారిని. ఆయన యెరూషలేములో ప్రవేశించబోయే ముందుగా, ఆ సిలువ ఘట్టానికి ఎక్కబోయే ముందుగా ఎంత చరిత్ర మనకు కనపడుతుంది. దాని వెనక ఉన్న ఆంతర్యం ఇది. ఆయన నడకలో, ఆయన యొక్క నిలబడితే ఆంతర్యం ఉంది, సారాంశం కనపడుతుంది. ఆయన మాట్లాడితే ఒక సత్యం దాగి ఉంది, ఆయన మౌనంగా ఉన్న సత్యం దాగి ఉంది. ఆయన గాడిద మీద ప్రయాణం చేసిన, లేకపోతే ఆయన యెరూషలేములో పిల్లలు అరుస్తున్న, పెద్దల కలవరం వచ్చింది, పెద్దలకి కలవరం వచ్చింది. స్తుతిస్తున్న పిల్లలను చూసి పెద్దలకి బుద్ధి రాలేదు. చూసారా ఆ రోజుల్లో? ఈరోజు కూడా ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతమంది పెద్దల జీవితాల్లో యేసు ప్రభు రాజుగా కనబడుతున్నాడు. యేసు ప్రభు ఇచ్చేటువంటి నీతిని స్వీకరిస్తున్నారు, యేసు ప్రభు ఇచ్చేటువంటి రక్షణను స్వీకరిస్తున్నాం. యేసు ప్రభు ఇచ్చే సమాధానము ఈరోజు అందరికీ అవసరమై ఉంటున్నది. ప్రపంచానికి అవసరం యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి సమాధానం. అందుకే ప్రియులరా, ఏ క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు అనేవాడు ఏ గొడవలకి వెళ్తాడా? తన్ను తాను తగ్గించుకుంటాడు. నా రాజు నేర్పించింది అది. మన రాజు నేర్పించింది ఏంటి? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అది మన రాజు. నా రాజు దీనుడు. మనం కూడా ఎలా ఉంటాం? దీనులుగానే ఉంటాం. సత్యాన్ని ప్రకటించడం కొరకు, సత్య సంబంధులుగా బ్రతకడం కొరకు, సత్యాన్ని ఉన్నదట్లుగా ప్రకటిస్తూ మన జీవితంలో చూపించడం కొరకు, ఎదుటివారు స్వీకరించినా స్వీకరించకపోయినా, ఒకవేళ అన్యాయంగా మాటలంటున్నా, అక్రమంగా మనల్ని కొట్టినా, నిందించినా, మన రాజు మనకు నేర్పించింది ఏంటో తెలుసా నాయనలారా? వారి వెనక ఉన్నది శత్రువు అయినటువంటి అపవాది. వాడితో మన ఫైట్, నీ తోటి సోదరుతో కాదు మన ఫైట్. మన యుద్ధం ఎవరితో? ఆ చెడును ప్రోత్సహిస్తూ సమాజాన్ని పాడు చేస్తున్నటువంటి ఆ అదృశ్యకర వినాశనకర శక్తితోనే మన యొక్క యుద్ధం ఉండాలి తప్ప మన తోటి సోదరులతో కాదు. వాడిని ప్రేరేపిస్తున్నది వాడు అని చెప్పి, ప్రియులారా, ఈ చెంప మీద కొడితే మరో చెంప చూపించండి అన్న ఆ మహారాజు అడుగుజాల్లో నడిస్తే మన యొక్క కుటుంబంలో శాంతి, సమాధానము ఉంటుంది. అలాగని ప్రశ్నించవద్దని ఏమీ చెప్పలేదు. ఈ ప్రజాస్వామిక దేశంలో మనకు ఉన్నటువంటి చట్టాలను గౌరవిస్తూ, మనకున్నటువంటి హక్కులను కాపాడుకుంటూ, విలువలను కాపాడుకుంటూ,
ప్రియమైన దేవుని పిల్లరా, భక్తి చేయవలసిన వారమై ఉన్నాం. ఈ లోకానికి మన రాజు ఎలాంటి వాడు, ఎలాంటి నీతిపరుడు మన బ్రతుకుల ద్వారా ఈ సమాజానికి చూపించబద్దులమై ఉన్నాం ప్రియులారా. సాంప్రదాయం వెనుక దాగి ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా. ఇదిగో నీ రాజు నీతిపరుడు, రక్షణకర్త, దీనుడై గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. సియోను నివాసులారా సంతోషించండి, ఉత్సహించండి, ఆనందించండి. ఏ రాజు ఇవ్వలేనటువంటిది నీ రాజు ఇవ్వబోతున్నాడు. అన్నిటికంటే శ్రేష్టకరమైన దేవుడు. నీ పాపాలను క్షమించి నీ పాపాలకు రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆయనే మనందరి కొరకు సిలువనెక్కటానికి, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. చూపించగలరా ఇలాంటి రాజును ఈ సమాజ చరిత్రలో? వద్దా ఇలాంటి రాజు? నీ పక్షాన నీ పాపాల కొరకు, నీ అపరాధాల కొరకు తాను శిక్షను భరించి నీకు విడుదలనిస్తున్నటువంటి ఇలాంటి మహారాజును మీరు చరిత్రలో చూపించగలరా? నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే శిక్ష వస్తుంది అని చెప్పాడు. ఇది కూడా నీకిష్టమైతేనే అని చెప్పాడు. ఇందులో బలవంతం అంటూ ఏమీ లేదు అని చెప్పాడు. ఆ రాజును అనుభవిస్తున్న వారుగా మనం అందరం ప్రియమైన దేవుని పిల్లలు ఈ సమాజానికి సాంప్రదాయాలు కాదు, ఏం చాటి చెబుదాం? సత్యాన్ని చూపిద్దాం, సత్యాన్ని చాటి చెబుదాం. సత్యమైన వాక్యపు వెలుగులో మన జీవితాలు నిలుపుకుంటూ, మనలో చీకటి పెట్టుకుని, మనలో గొడవలు పెట్టుకుని, మనలో పాపభూయిష్టమైనటువంటి కార్యాలన్నీ పెట్టుకుని సమాజానికి సత్యవంతుని మనం కనపరచలేం ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే ఎదుటివారు దుర్భాషలాడుతున్నా మన నోట దుర్భాష రాకూడదు, గౌరవంగానే వారిని ప్రశ్నించాలి. ఎదుటివారు బూతులు తిడుతున్నా మన నోట ఏం రాకూడదు, బూతులు రాకూడదు, గౌరవంగానే మనం ప్రశ్నించాలి, గౌరవంగానే సమాధానం చెప్పాలి. అది నీ రాజు నేర్పించిన నీతి, మన రాజు మనకు నేర్పించినటువంటి యథార్థత. చూసారా ప్రియులారా? అప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తారు. సాంప్రదాయమా, సత్యమా? ఏం కావాలి? సత్యం కావాలి. ఆ సత్య మార్గంలోనికి మనము, మన కుటుంబాలు, ఇదిగో ఈ యంత్ర శబ్దం ద్వారా ఎంతమంది అయితే ప్రజలు వింటున్నారు వారందరూ కూడా రావాలని ప్రార్థిద్దాం, బ్రతుకుదాం. మన రాజు గొప్పవాడు ఈ లోకానికి చాటి చెబుదాం, మన బ్రతుకుల్లో నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులారా. ఇంకా చాలా విలువైన సంగతులు ఈ పాఠంలో మరి ఉన్నాయి. ఇది రెండవ పాఠం. మొదటి పాఠంలో సమాధానానికి గుర్తుగా కొన్ని అంశాలు మనం చూసాం, అవునా కదా? ఇందులో కూడా వచ్చిందనుకోండి కొంచెం, ఎందుకంటే సమాధానము లేని రోజులు ఇవి, సమాధానము లేనిటువంటి రాజ్యాల పరిస్థితి ఇది. ఈరోజు సమాజానికి కావాల్సిందే అది ఇచ్చేవాడే మన ప్రభు అయిన యేసువారు. ఆయన దగ్గరికి వద్దాం, మన జీవితాలు కరెక్ట్ చేసుకుందాం. ఎంత విలువైనటువంటి సంగతులు నేర్చుకోవటానికి మన మనస్సును సిద్ధపరచుకోకపోతే మనకు సంతోషం ఎక్కడొస్తుంది, సమాధానం ఎక్కడొస్తుంది, రక్షణ ఎక్కడొస్తుంది, నీతి ఎలా ఉంటుంది? ఈ లోక సంబంధమైన రాజులను చూసినంతకాలం మనకి ఏమీ న్యాయం జరగదు. అసలైన రాజు వచ్చాడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి. ఆయన చూద్దాం, ఆ రాజు అడుగుజాల్లో నడుద్దాం. నేడో రేపు ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహమయ్యాడు. మరలా ఆయన వస్తున్నాడు. నమ్మిన వారు అందరం కూడా ఆ రారాజు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన చూపించినటువంటి ఈ నీతి కలిగినటువంటి రాజ్యములో పాలిభాగస్థులమై, సంఘములో పాలిభాగస్థులమై, పాపక్షమాపణ పొందుకున్న బిడ్డలుగా ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, తోటి వారిని మనము ప్రేమిస్తూ, మాటలతో మాత్రమే కాకుండా ప్రతికూలమైన పరిస్థితులు మన కళ్ళెదురుగుండా ఎదురుపడుతున్నప్పుడు సైతం ఇదిగో క్షమించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క, మన రాజు యొక్క లక్షణాలను కలిగి ఈ భూమి మీద మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దయతో అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడొక తండ్రి, దయగలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ రాత్రికాల సమయంలో సాంప్రదాయాల వెనుక ఉన్న సత్యం ఏంటో పరిశీలిద్దాం రండి అనుకుని నైనా రెండవ భాగంగా ఇదిగోనైనా మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు రాజుగా ఆయన ఎలా వచ్చారో, ఎందుకు రావాల్సి వచ్చిందో,
ఆయన వచ్చి మాకేమి ఇచ్చారో, మమ్మల్ని ఎలా ఉండమన్నారో, సాంప్రదాయాలు మేము పాటిస్తూ ముందుకెళ్ళిపోవటం కాదు, కానీ దాని వెనుక ఉన్న సత్యాన్ని కూడా మేము గమనించి దానిని మేము తప్పనిసరిగా పాటించాలని నీ లేఖనాల వెలుగులో నైనా మాకు తెలియపరిచినటువంటి సారాంశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఆసక్తితోని పిల్లలు నీ మాటలు విని ఉంటుండగా ప్రభువనైనా ఆ వాక్యపు సారాంశంలో మా జీవితాలను నడిపించండి అయినా. బలహీనము తండ్రి నాయనా, నా తండ్రి ఈ చిన్న జీవితంలో ప్రభా ఒక పెద్ద అద్భుతమైన బంగారు భవిష్యత్తును మేము పొందుకోవటానికి భూమి మీద మాకు ఇచ్చినటువంటి నా తండ్రి నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఆయన నడిపింపుతో, ఆయన ప్రేరణతో మా జీవితాలను క్రమపరుచుకుంటూ ముందుకెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇహలోక మలినం అనేది అంటించుకోకుండా మేము ఇదిగోనైనా మరి మా రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి తగిన నాయనా మరి బిడ్డలుగా మేము అందరం జీవించడానికి శక్తిని దయచేయండి తండ్రి. నాయనా మా గ్రామాన్ని రక్షించండి. మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను, మా గ్రామంలో ఉన్నటువంటి నాయకులను, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ కూడా నాయనా ఇదిగో శాశ్వత కాలపు రాజు చక్రవర్తి అయిన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఇదిగో పాపుల కొరకు ప్రాణమివ్వటానికి వచ్చిన ఏకైక చక్రవర్తి రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మహారాజు గారి యొక్క అడుగుజాడుల క్రిందకు, ఆయన పరిపాలన క్రిందకు వచ్చేటువంటి భాగ్యాన్ని మా బిడ్డలందరికీ కూడా మీరు ప్రసాదించి నడిపించి బలపరచుకొని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మీకే అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.